అందరికీ నమస్కారం అండి. మనం మామూలుగా వరిలో వెదజల్లే పద్ధతిలో ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే కలుపు మందు స్ప్రే చేయడం, అంటే కలుపు నివారణ. దీనికి గాను మనం వెదజల్లుకున్నాక 48 అవర్స్ లోపల సాతి అనే గడ్డి మందు స్ప్రే చేసుకుంటాం. అది స్ప్రే చేయకుండా చేసిన మళ్ళీ 15 నుంచి 20 రోజుల మధ్యలో మళ్ళీ గడ్డి మందులు స్ప్రే చేసుకుంటాం. ఇది కామన్గా చేసే పని. అయితే మనకు అంతకుముందు అంటే మెయిన్గా మనకు వచ్చేసి ఏంటంటే అంతకుముందు గ్రానైటు, ఈ అసర్టు, నామినీ గోల్డ్, ఇప్పుడు వివాయా ఇట్లాంటి మందులు మనకు ఎక్కువ మనం వాడుతున్నాం. ఇప్పుడు మనం చెప్పబోయే మందు పాతదే కావచ్చు, కాకపోతే మార్కెట్లో ప్రస్తుతానికైతే కెంప అనే పేరుతో దొరుకుతుంది. ఇది తక్కువ రేటు, 200 రూపాయలకు ఒక ఎకరానికి మనము స్ప్రే చేసుకోవచ్చు. ప్లస్ నామినీ గోల్డ్ రెండు కలిపి 600 రూపాయల ఎకరానికి మనకు ఎకరం 600 రూపాయల ఖర్చుతో ఎకరానికి మందు స్ప్రే చేసుకోవచ్చు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ కెంప కొట్టిన ఫార్మరు, ఈ కెంప కొడితే ఇది మొత్తం చనిపోయింది. తుంగ కంప్లీట్గా ఏం లేకుండా చనిపోయింది. ఎంత పెద్దగా ఉన్నా కూడా చనిపోయింది. అసలు వరి తప్ప అందులో వేరే జాతి మన గడ్డి మొత్తం కంప్లీట్ చచ్చిపోయింది, మొత్తం మెరవడిపోయింది. రీసెంట్ మా రైతు కూడా మందు చల్లిన పొలానికి. అయితే ఈ కెంప వాడడంలో జాగ్రత్త ఏంటంటే వాస్తవంగా మనం రైతులు ఏం చేయాలంటే ఆలోచించాలి. ఫస్ట్ అసలు పొలంలో ఏ గడ్డి ఉన్నది అనేది ఆలోచించి కొట్టాలి. మనం మామూలుగా వివాయా, అసర్టు వీళ్ళు కొట్టినట్టుగా ఈ కెంపను యూజ్ చేస్తే ఫలితం అనేది లేదు. ఎందుకంటే రీసెంట్గా మా పక్కన రైతు ఇదే కెంపను ఈ రైతు వీడియోలు చూస్తున్న రైతు వాడిండని చెప్పి ఆయన వాడిండు. ఈయన వల్ల తుంగ చనిపోయింది. ఆయన వల్ల ఉన్న గడ్డి వేరే. ఆ గడ్డిని చూసి మీరు ఈ కెంపను వాడండి. ఖచ్చితంగా రేటు తక్కువ అని చెప్పి మాత్రం వాడకండి. దీంతో చనిపోయే గడ్డి మాత్రం 100% కరెక్ట్గా చచ్చిపోతుంది. ఓకే, పర్లేదు. కానీ వేరే జాతుల గడ్డలు ఉన్నాయనుకోండి ఏదైనా, అవి మాత్రం చనిపోలేదు. ఇందులో ఆయన ఆల్ మిక్స్ కూడా వాడిండు, అయినా చనిపోలేదు. నేను ఇంకో 2 డేస్లో ఆ వీడియో పెడతాను మీకు. ఖచ్చితంగా మీరు గడ్డిని బట్టి కెంపను వాడండి. జాగ్రత్త ఉంటే చాలా మంచిది.